డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మనం సాంఘిక శాస్త్ర బోధనా సామాగ్రి పరికరాలు మరియు వనరులు అనేటువంటి పాఠ్యాంశంలో రెండవ భాగాన్ని గురించి చర్చించుకుంటాం. మొదటి భాగంలో సాంఘిక శాస్త్ర బోధనా సామాగ్రి పరికరాలు మరియు వనరుల్లో ముఖ్యంగా ఏమేమి వనరులు ఉన్నాయి అంటే ఎలాంటి బోధనా సామాగ్రి ఉన్నది, బోధనా పరికరాలు ఏవే ఉన్నాయి అంటే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు, అలాగే దృశ్య శ్రవణ బోధనోపకరణాల్లో దృశ్య బోధనోపకరణాలని, అలాగే శ్రవణ బోధనోపకరణాలని, దృశ్య శ్రవణ బోధనోపకరణాలని, అలాగే అనేక రకాలైనటువంటి పాఠ్యపుస్తకాలు కానీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు కానీ లేదంటే ఆ యొక్క హ్యాండ్ బుక్స్ కానీ కరికులం గైడ్స్ కానీ వీటన్నిటిని గురించి అధ్యయనం చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సాంఘిక శాస్త్ర బోధనా సామాగ్రి పరికరాలు మరియు వనరులు 2లో మనం ఏమేమి వనరులు ఉంటాయి, అక్కడేమో సాంఘిక శాస్త్ర బోధనా సామాగ్రి పరికరాల గురించేమో పార్ట్ 1లో చూసాము. ఇక్కడ వనరులు ఏమున్నాయి, సాంఘిక శాస్త్ర బోధన వనరులు ఏమేమి ఉన్నాయో ఈ రెండవ పార్ట్లో మనం చర్చించుకుంటాం. కనుక అభ్యర్థులందరూ కూడా శ్రద్ధగా వింటూ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నోటు పుస్తకంలో రాసుకుని ఉండటం మంచిది. ఎందుకంటే అవసరమైనప్పుడు రివ్యూ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనిలో ఏమేమి వనరులు ఉన్నాయో మొట్టమొదటిగా చూద్దాం. సాంఘిక శాస్త్రం ప్రయోగశాల అంటే సోషల్ స్టడీస్ ల్యాబొరేటరీ అని అంటాం. ఈ సోషల్ స్టడీస్ ల్యాబొరేటరీ అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి వనరు. సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ కూడా పాఠశాలలో ఉంటాయి, కానీ దానికంటే ఎక్కువ అంటే ప్రాక్టికల్గా ఉండేటువంటి ల్యాబొరేటరీ ఏంటంటే సమాజం. కనుక సమాజంతో పాటు విద్యార్థికి పాఠ్యాంశాలను బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఒక సాంఘిక శాస్త్ర ల్యాబొరేటరీని ప్రయోగశాలను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను నిర్మించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయాలు అంటే సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అంటే ఏంటి, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత బోధించినటువంటి పాఠ్యాంశాలకు అనుగుణంగా సాంఘిక శాస్త్ర ల్యాబులో ప్రయోగశాలలోకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఆయా బోధనోపకరణాలను లేదా ఆయా వనరులను పరిశీలించి అత్యధికంగా పాఠ్య భాగాల గురించినటువంటి సమాచారాన్ని నేర్చుకోవటం అని దాని అర్థం. అందుకని ఈ యొక్క సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను నిర్మించేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అని మనం చూసినట్లయితే దీనిలో ముఖ్యంగా ప్రయోగశాల గది అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల గది అనేటువంటిది అవసరం. దీనికి 600 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగినటువంటి ఒక ప్రయోగశాల గది ఉంటే బాగుంటుంది. అలాగే దీనికి అనుగుణంగా 2 చిన్న గదులు అంటే మెయిన్ ప్రయోగశాలకు అంటే పెద్ద ప్రయోగశాలకు అనుబంధంగా మరి ఒక 2 అనుబంధ ప్రయోగశాలలు చిన్న ప్రయోగశాలలు ఉన్నట్లయితే ఆ యొక్క గది సక్రమంగా ఉంటుంది. అందుచేత ఈ ప్రయోగశాల గదిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రయోగశాలను నిర్మించేటప్పుడు ఏం చేయాలి, దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయాలు లేదా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాల్లో ప్రయోగశాల గది, అలాగే బహుముఖ వాడుక అంటే రెండవది అంటే ప్రయోగశాల అనేటువంటిది ఎప్పుడు ఒక రకంగానే ఉండకూడదు, అనేక రకాలుగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంటే దానిలో ఒక్కొక్క సందర్భంలో ఇంకా వెనుకబడినటువంటి విద్యార్థులకి రెమీడియల్ క్లాసెస్ కూడా పెట్టుకునటానికి అలాగే ప్రయోగ నిర్వహణ చేయటానికి కూడా అవకాశం ఉండేట్టుగా ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను తీసుకుని వచ్చి ఆయా అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఈ యొక్క ప్రయోగశాలలో ఉన్నటువంటి పరికరాల సహాయంతో చూపించి బోధిస్తాడు. కనుక ఇలాగూ బహుముఖ వాడుక కలిగి ఉండేటట్టుగా ప్రయోగశాలను నిర్మించాలి. అలాగే ఉపాధ్యాయుని పర్యవేక్షణ కూడా అవసరం. అంటే ప్రయోగశాలలో ఎవరుంటారు, తప్పనిసరిగా ఉపాధ్యాయుడే ఉంటాడు. కనుక ఉపాధ్యాయుడు
విద్యార్థులందరినీ కూడా, అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు తరగతి గదిలో, వాళ్ళని కొన్ని బ్యాచ్లుగా చేసుకుని ఒక్కొక్క బ్యాచ్కి, అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క బ్యాచ్ని అలౌ చేసి ప్రయోగశాలకి ఆయా అంశాలు క్షుణ్ణంగా తెలుసుకునేటట్లు ప్రయత్నించాలి. కనుక అందుబట్టి ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయోగశాలను నిర్మించాలి. అలాగే ప్రదర్శన బల్ల, అంటే ఏవైతే ప్రయోగాలు నిర్వహించాలనుకున్నారో ఉపాధ్యాయుడు, విద్యార్థులందరికీ కూడా కనపడే విధంగా ప్రదర్శన బల్ల ఎత్తుగా ఉండాలి. కనుక ప్రదర్శన బల్ల లేకుండా ప్రయోగ నిర్వహణ చేయటం కష్టం. అందుకని ప్రయోగశాలను నిర్మించేటప్పుడు ప్రదర్శన బల్ల కూడా ఉండాలనేటువంటిది తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ ల్యాబులో కావాల్సినటువంటి బెంచీలు కానీ, కుర్చీలు కానీ, ఇతర రకాలైనటువంటి ఫర్నిచర్ కానీ, సామాగ్రి కానీ ఉండేటట్టు ఉపాధ్యాయుడు కానీ, పాఠశాల యాజమాన్యం కానీ, లేదా ప్రధాన ఉపాధ్యాయుడు కానీ వీటన్నిటిని చూసుకోవాలి. కనుక ప్రయోగశాలను నిర్మించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏవే అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు అని ఇలాంటి ప్రశ్న కనుక అడిగినట్లయితే ఏమేమి అంశాలు గుర్తుపెట్టుకోవాలి? ప్రయోగశాల గది ఒకటి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రయోగశాలను బహుముఖంగా వాడుకునేటట్టుగా నిర్మించాలని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రయోగశాలలో తప్పనిసరిగా ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణ అవసరమని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రదర్శన బల్ల ఉండాలని, దాంతోపాటు ప్రయోగశాలకు కావాల్సినటువంటి బెంచీలు కానీ, కుర్చీలు కానీ, లేదా ఇతర సామాగ్రి కానీ, లేదా ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఉండాలని గుర్తుపెట్టుకుని ప్రయోగశాలను నిర్మించినట్లయితే ఆ ప్రయోగశాల అర్థవంతంగా ఉంటుంది, పిల్లలందరికీ ఉపయోగపడుతుంది. అంచేత వీటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉండవలసినటువంటి సామాగ్రి లేదా పరికరాల గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉండవలసినటువంటి సామాగ్రి లేదా పరికరాలు ఏంటి? ఒక బండ గుర్తు పెట్టుకోండి మీరు. అంటే సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల కావచ్చు, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క గ్రంథాలయంలో కావచ్చు, ఈ బోధనోపకరణాల్లో కొన్ని బోధనోపకరణాలు తప్పనిసరిగా అక్కడ ఉంచాలి. అందుకని సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో మనం ఏమంటి పెడతాం? చార్ట్లు పెడతాము, మ్యాపులు ఉంటాయి, రేఖాచిత్రాలు ఉంటాయి, నమూనాలు ఉంటాయి, ఆల్బమ్లు ఉంటాయి. అంటే చార్టుల్లో రకరకాలైన చార్ట్లు ఉన్నాయి, మ్యాపుల్లో రకరకాలైనటువంటి చార్ట్లు ఉన్నాయి. భౌగోళిక మ్యాపులు, భౌగోళిక చార్టులు, రాజకీయ చార్టులు, రాజకీయ మ్యాపులు, ఇలా అంశాన్ని బట్టి, పాఠ్యాంశాన్ని బట్టి ఆయా రకాలైనటువంటి చార్టులు, మ్యాపులు, రేఖాచిత్రాలు, రకరకాలైనటువంటి నమూనాలు తయారు చేసి మనం ఆల్బమ్మలతో సహా తయారు చేసుకుని మనం స్క్రాప్ బుక్ లాంటి బుక్ను కూడా పెట్టుకుని మనం అందుబాటులో ఉంచుకోవాలి విద్యార్థులకి. అందుకని ల్యాబొరేటరీలో, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉండవలసినటువంటి సామాగ్రిలో వీటన్నిటిని కూడా చెప్తాం. అంతేకాకుండా బులెటిన్ బోర్డులు అంటే ప్రతిరోజు వార్తా విషయాలను తెలిపేటువంటి బోర్డులు ఏవైతే ఉంటాయో వాటిని బులెటిన్ బోర్డులు అంటాం. మ్యాగ్నెటిక్ బోర్డులు ఉంటాయి కొన్ని రకాలైనటువంటివి, అలాగే ప్యానల్ బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు చూడాలి. అలాగే కాలపట్టికలు, మనకి అట్లాస్ చూస్తాం, ఎన్సైక్లోపీడియాస్ చూస్తాం, అలాగే టైం టేబుల్స్, మామూలు పాఠశాల టైం టేబుల్, అలాగే ప్రయోగశాల టైం టేబుల్, వీటికి సంబంధించినటువంటి అనేక కాలపట్టికలను కూడా ల్యాబొరేటరీలో ఉంచుతాం, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉంచుతాం. వాటి వలన విద్యార్థులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకుంటారు. అలాగే గ్రాఫులు, అంటే రకరకాలైనటువంటి గ్రాఫులు, ఆయా అంశాలను బట్టి ఆయా రకాలైనటువంటి గ్రాఫులు, అంటే హిస్టోగ్రామ్ కావచ్చు, ఫ్రీక్వెన్సీ పాలిగన్ కావచ్చు, అలాగే ప్రాబబిలిటీ గ్రాఫులు కావచ్చు, క్యుములేటివ్ గ్రాఫ్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా గ్రాఫులు మనం ప్రయోగశాలలో ఉండేటట్లు చూడాలి. అంతేకాకుండా స్లైడ్లు, అంటే ఆయా పాఠ్యాంశాలని ఆధారంగా చేసుకొని తయారు చేయబడినటువంటి స్లైడ్లు, అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టరు ద్వారా చెప్పేటప్పుడు ఆ యొక్క ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి,
వాటిని ఉపయోగిస్తాం. అలాగే మోషన్ పిక్చర్ కాకుండా నాన్ మోషన్ ప్రొజెక్టర్స్ ఉంటాయి కొన్ని. ఆ నాన్ మోషన్ ప్రొజెక్టర్స్ ద్వారా ఈ స్లైడ్స్ని వినియోగించి ఆయా అంశాలను విద్యార్థులకి చెప్పడానికి ఉపయోగపడేటువంటివి కూడా ల్యాబొరేటరీలో ఉంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, అంటే మనకి వ్యవసాయంలో ఆహార పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కొంచెం, అలాగే వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి కొన్ని మనం దానిలో స్పెసిమెన్స్ అంటాం కదా, మాతృకలు అంటాం వాటిని కూడా ల్యాబొరేటరీలో ఉంచవచ్చు. అలాగే శిలలు, వివిధ రకాలైనటువంటి రకరకాలైనటువంటి శిలలను సేకరించి ల్యాబొరేటరీలో పెట్టవచ్చు. అలాగే కొలత పనిముట్లు, అంటే టేపు కానీ, అలాగే కొన్ని రకాలైనటువంటి కొలిసేటువంటి సాధనాలు ఉంటాయి. ఆ సాధనాలన్నింటినీ కూడా మనం ల్యాబ్లో పెట్టవచ్చు. అంతేకాకుండా థర్మామీటర్ కానీ, తర్వాత బారోమీటర్ కానీ, అలాగే రెయిన్ గేజ్ అంటాం, వర్షమాపని అంటాం. ఇలాంటివి కూడా మనం ల్యాబ్లో పెట్టవచ్చు. అవసరమైనప్పుడు వినియోగించుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే శ్రవణోపకరణాలు, దృశ్యోపకరణాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పార్ట్ 1లో చెప్పుకున్నాం శ్రవణోపకరణాలు, దృశ్యోపకరణాలని. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఈ ల్యాబ్లో ఉంచాలి, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉంచాలి. అలాగే పురాతన వస్తువులు, అంటే పూర్వకాలానికి సంబంధించినటువంటి, పూర్వ చరిత్రకు సంబంధించినటువంటి, పూర్వ రాజులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం సాంఘిక శాస్త్ర ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో ఉంచవచ్చు. మన సాలార్జంగ్ మ్యూజియంగా చూసిన, స్టేట్ మ్యూజియం చూసినా, లేదా ఇతర రకాలైనటువంటి మ్యూజియాలు చూస్తే అనేక రకాలైనటువంటి పురాతన వస్తువులు ఉంటున్నాయి. అలాగే మన ల్యాబులో, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో, పాఠశాలలో అందుబాటులో ఉంటుంది కనుక అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం దీనిలో భద్రపరచవచ్చు. అలాగే ఆర్ట్ గ్యాలరీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆర్టులు, పెయింటింగ్స్కి సంబంధించినటువంటివి మనం ల్యాబ్లో ఉంచడానికి అవకాశం ఉంది. కనుక ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర ల్యాబులో ఉండవలసినటువంటి సామాగ్రిగా మనం చెప్తాం. కనుక అభ్యర్థులారా, సాంఘిక శాస్త్ర ల్యాబులో లేదా ప్రయోగశాలలో ఉండవలసినటువంటి పరికరాలు ఏమేమిటి అని అడగవచ్చు. అడిగినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు. అలాగే రెండవ వనరు, అంటే మనం చెప్పుకున్నాం సాంఘిక శాస్త్ర సామాగ్రి మరియు వనరులు. అంటే వనరుల్లో మొదటి వనరు ఏం చూసాం? సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల అనేటువంటిది ఒక వనరుగా చూసాం. అలాగే ఇప్పుడు సాంఘిక శాస్త్ర గ్రంథాలయం అనేటువంటిది రెండవ వనరుల్లో రెండవది అన్నమాట. సాంఘిక శాస్త్ర గ్రంథాలయం యొక్క అర్థము, భావన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లీష్లో లైబ్రరీ అనే పదం లైబార్ అనే పదం నుండి, లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అంటే లైబ్రరీ అనేటువంటి పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది? లైబార్. ఇలాంటివి లక్ష్యాత్మక ప్రశ్నలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కనుక వాటిల్లో అడగవచ్చు. అండ్ లాటిన్లో లైబార్ అంటే ఏంటి? పుస్తకము అని అర్థం. లాటిన్లో లైబార్ అంటే పుస్తకము అని అర్థం. అంటే లైబ్రరీ అంటే ఏంటి? పుస్తకాలన్నీ ఉండే చోటు అని అర్థం. దట్టు సాంఘిక శాస్త్ర గ్రంథాలయం అంటే ఏంటి? సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక పాఠ్య పుస్తకాలు, సంప్రదింపు పుస్తకాలు, అలాగే అనేక రకాలైనటువంటి మ్యాగజైన్స్ కానీ ఇంకా ఇతర రకాలైనవి అన్నీ కూడా ఉండేటువంటి ప్రదేశమే సాంఘిక శాస్త్రం యొక్క గ్రంథాలయంగా మనం చెప్తాం. కనుక లైబ్రరీ అనేటువంటి పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది అని కింద 1, 2, 3, 4 అడుగుతాడు. లాటిన్ పదం అయిన లైబార్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. లైబార్ అంటే ఏమిటి? లాటిన్లో ఉన్నటువంటి లైబార్కి తెలుగులో ఏమంటాం? పుస్తకము అని అర్థం. కనుక సాంఘిక శాస్త్ర గ్రంథాలయం ఏంటంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలని ఉంచేటువంటి ప్రదేశము అని అర్థం. కనుక సాంఘిక శాస్త్రం యొక్క గ్రంథాలయాన్ని మీరు ఈ రకంగా అర్థం చేసుకుని ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మీరు రాయటానికి అవకాశం కలుగుతుంది. సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో ఏమేమి వనరులు ఉండాలి లేదా ఎలాంటి సామాగ్రి ఉండాలి అన్నట్లయితే భౌతిక వనరులు ఉండాలి. అంటే భౌతిక వనరులు అంటే ఏంటి?
ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ కావాలి. దీనికి కూడా 600 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగినటువంటి రూమ్ ఒకటి ఉంటే కనుక సరిపోతుంది. దీనికి అనుబంధంగా ఏం అవసరంలా, ల్యాబొరేటరీస్ లాగా 600 చదరపు మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు కూడా ఒక మాదిరి గ్రంథాలయం ఉంటే సఫిషియెంట్గా సరిపోతుంది. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి భౌతిక వనరులు ఏంటంటే అంటే ఒక పెద్ద బల్లలు ఉండాలి, టేబుల్స్ కావాలి, టేబుల్తో పాటు రకరకాలైనటువంటి ర్యాకులు, పుస్తకాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో దాయటానికి ర్యాక్స్ ఉండాలి, అల్మిరాస్ ఉండాలి. అలాగే అనేక రకాలైనటువంటి నోట్ పుస్తకాలు, రికార్డ్స్ కూడా అవసరం అవుతాయి కనుక అలాగే చైర్స్ ఉండాలి, బెంచెస్ ఉండాలి, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి బోర్డ్స్ కూడా ఉండాలి లైబ్రరీలో. ఇవన్నీ కూడా భౌతిక వనరులుగా మనం చెప్తాం. ఇలాంటి భౌతిక వనరులు సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మనం చూసినట్లయితే మానవ వనరుల్లో ఎవరెవరు వస్తారు? సాంఘిక శాస్త్ర గ్రంథాలయానికి సంబంధించి గ్రంథాలయ అధికారి అంటే అంటే లైబ్రేరియన్ అంటాం. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ కూడా అవసరం, అంటే సహాయ గ్రంథాలయ అధికారి కూడా మరొకరు కావాలి. అలాగే ఇతర అభ్యర్థులు అంటే ఒక క్లర్కు, అలాగే అటెండరు, తర్వాత ఆఫీస్ బాయ్ అంటే ఆఫీసులో వివిధ రకాలైనటువంటి పనులు చేయటానికి అందించడానికి ఆఫీస్ బాయ్ కూడా ఉండాలి. అంతేకాకుండా మనకి భౌతిక వనరుల్లో మనకు కంప్యూటర్ కూడా అవసరమే. మనం ఇంతకు చెప్పుకున్నాం భౌతిక వనరుల్లో కంప్యూటర్ కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకుని ఉంచితే మంచిది. అలాగే మానవ వనరుల్లో వీళ్ళతో పాటు ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే మనకి విద్యార్థులు కూడా అవసరం. అంటే ప్రతిరోజు విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి చదువుకునేటట్టుగా అవకాశం ఉండాలన్నమాట. విద్యార్థులు లేకపోతే ఎంత మంచి గ్రంథాలయం కూడా పనికిరానటువంటిదిగా ఉంటుంది. అంచేత ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా లైబ్రరీకి వెళ్ళి ఆయా పాఠ్య గ్రంథాలని చదివి జ్ఞానాన్ని పెంచుకునేటట్టు ప్రోత్సహించాలి. అప్పుడప్పుడు ఉపాధ్యాయులు కూడా లైబ్రరీకి వచ్చి పరిశీలన చేస్తూ ఉంటారు. అందుకని లైబ్రరీ కమిటీ అనేటువంటిది ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా లైబ్రరీని అప్పుడప్పుడు సందర్శించి ఆ లైబ్రరీని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేటువంటి తెలుసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆ లైబ్రరీని వినియోగించుకునేటట్టుగా చేస్తారు. కనుక ఇలాంటి మానవ వనరులు కూడా దానిలో ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా విద్యా విషయక సామాగ్రి మరియు గ్రంథాలు అంటే సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకాలు అని అర్థం. అంటే సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉండాలి, ఎలాంటి విద్యా విషయక సామాగ్రి ఉండాలి అని అది 3వ పాయింట్గా మనం చూస్తున్నాం. అంటే సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసినటువంటి వనరులో 3వదిగా విద్యా విషయక సామాగ్రి గ్రంథాలు. కనుక ఏమేమి ఉండాలి లైబ్రరీలో అని మనం పరిశీలించినట్లయితే పాఠ్య పుస్తకాలు ఉండాలి. అంటే పాఠశాల గ్రంథాలయంలో అంటే ప్రత్యేకించి సాంఘిక శాస్త్ర గ్రంథాలయానికి సంబంధించి ఆ సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా ఆయా తరగతులను బట్టి ఎన్ని తరగతులు అయితే ఉన్నాయో అంటే ఒక్కొక్క తరగతి ఒక్కొక్క క్లాస్కి ఉందా లేదా ఏబిసిడి సెక్షన్స్ ఉన్నాయా, అలాగే ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉండేటట్టుగా ఉండాలి. లైబ్రరీలో మనం చూస్తున్నాం పాఠ్య పుస్తకాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పేర్చబడి ఉన్నాయి సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో. కనుక అలాగూ ఉండాలి. కనుక పాఠ్య పుస్తకాలు అనేటువంటివి ఏమిటని చెప్తాం? విద్యా విషయక సామాగ్రి లేదా సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో ఉండవలసినటువంటివి ఏమిటి అన్నట్లయితే పాఠ్య పుస్తకాలని చెప్తాం. రెండవది సంప్రదించే పుస్తకాలు, వీటిని ఆంగ్లంలో రెఫరెన్స్ బుక్స్ అంటాం. అంటే పాఠ్య పుస్తకాలేమో టెక్స్ట్ బుక్స్ అయితే వాటికి సంబంధించినటువంటి అంశాలను రిఫర్ చేసుకోవటానికి చూడటానికి పరిశీలించడానికి కావాల్సినటువంటి సంప్రదించేటువంటి గ్రంథాలు అనేకం ఉంటాయి. ఇవి జనరల్గా ఉంటాయి, అంటే సబ్జెక్టుకు సంబంధించినవి కాదు, ఆ సబ్జెక్టుల్లోని ఆయా అంశాలకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటివి జనరల్గా ఉంటాయి. అలాగే ఎన్సైక్లోపీడియాస్ కానీ అట్లాస్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. కనుక వాటిని కూడా సంప్రదించేటువంటి గ్రంథాల్లో భాగంగానే మనం చెప్పుకుంటాం. కనుక రెఫరెన్స్ బుక్స్ అనేటువంటివి లైబ్రరీలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక డియర్ ఆస్పిరెంట్స్, మనకి పాఠ్య పుస్తకాలు ఉండాలి లైబ్రరీలో, సాంఘిక శాస్త్రం యొక్క లైబ్రరీలో. రెండవదిగా సంప్రదించే పుస్తకాలు కూడా, రెఫరెన్స్ బుక్స్ కూడా ఉండాలి. మూడవదిగా మ్యాగజైన్స్, అంటే సంచికలు అంటాం. అంటే ఆయా అంశాలకు సంబంధించినటువంటివి మ్యాగజైన్లో ప్రచురితం అవుతాయి. కనుక వివిధ రకాలైనటువంటి విద్యాపరమైనటువంటి మ్యాగజైన్స్ కూడా మనం సాంఘిక శాస్త్ర లైబ్రరీలో అందుబాటులో విద్యార్థులకు ఉంచాలి. కనుక విద్యార్థి అవసరమైనప్పుడు ఈ మ్యాగజైన్లలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను చదివి తనకు పాఠ్యపుస్తకంలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటితో కొరిలేట్ చేసుకుంటాడనమాట. అందుకోసం ఈ మ్యాగజైన్లు కూడా ఉండాలి. అలాగే వార్తాపత్రికలు కూడా తప్పనిసరిగా ఉండాలి. అంటే మనకి ప్రతిరోజు డైలీ న్యూస్ తెలుసుకోవటం కోసం, కరెంట్ అఫైర్స్ కోసం, జీకే కోసం, జనరల్ అవేర్నెస్ కోసం తప్పనిసరిగా 2-3 రకాలైనటువంటి వార్తాపత్రికలు కూడా ప్రతిరోజు సాంఘిక శాస్త్రం యొక్క లైబ్రరీకి వచ్చేటట్టుగా చూడవలసినటువంటి ఆవశ్యకత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి మీద, అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి మీద, పాఠశాల యాజమాన్యం మీద కూడా ఉన్నది. అందుకని ఇలాంటివి ఉంచాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా, అంటే లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్లీష్ వార్తాపత్రికలను కూడా అందుబాటులో ఉంచినట్లయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుకుంటారు. అలాగే తెలుగు మీడియం వాళ్ళు కూడా వాటిని చదువుకుని లాంగ్వేజ్ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే కరపత్రాలు అంటే సంక్షిప్త సమాచారం ఉంటుంది. అంటే ఆయా అంశాలకు సంబంధించినటువంటి సాంఘిక విషయాలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం కరపత్రాల్లో ఉంటాయి. కనుక అవసరమైనప్పుడు విద్యార్థి ఆ కరపత్రాలను కూడా చదివి జ్ఞానాన్ని పొందుతాడు. కనుక వీటిని కూడా అందుబాటులో ఉంచాలి. అలాగే సమాచార ప్రచురణలు, అంటే కొన్ని రకాలైనటువంటి పబ్లికేషన్స్ కూడా ఉంచాలి. అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటివి కొన్ని పబ్లిష్ అవుతూ ఉంటాయి, ముద్రితం అవుతూ ఉంటాయి కొన్ని సమాచార ప్రచురణల్లో. అవి కూడా అందుబాటులో ఉన్నట్లయితే మనకి విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు తెలుగు విద్యార్థి, అలాగే ఇంకా ఇతర రకాలైనటువంటి ప్రచురణలు కూడా ఉంటున్నాయి. ఇవి విద్యార్థికి ఎంతగానో దోహదపడతాయి. అలాగే సాహిత్యం, మనకి సి నారాయణ రెడ్డి సాహిత్యం, అలాగే పాకుడురాళ్ళు రాసినటువంటి భరద్వాజ సార్ రాసినటువంటి సాహిత్యం, అలాగే అనేక మంది సాహితీవేత్తలు రాసినటువంటి సాహిత్యం కూడా లైబ్రరీలు ఉంటే వాటిని కూడా చదువుకోవడానికి అవకాశం విద్యార్థులకు ఉంటుంది. అలాగే దృశ్య శ్రవణ ఉపకరణాలు, మనం చెప్పుకున్నాం. దృశ్య శ్రవణ ఉపకరణాల్లో మనం చార్టులు కానీ, మ్యాపులు కానీ, నమూనాలు కానీ, స్పెసిమెన్స్ కానీ, డయోరామా కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి దృశ్యపరమైనటువంటి ఉపకరణాలు, శ్రవణోపకరణాల్లో మనకి రేడియో కానీ, అలాగే రేడియోతో పాటు టేప్ రికార్డర్ కానీ, తర్వాత క్యాసెట్స్ ద్వారా వినటం కానీ, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ లాంటివి ద్వారా వినటానికి అవకాశం ఉండేటట్టు లైబ్రరీలో ఉంచాలి. అంతేకాకుండా దృశ్య శ్రవణ బోధనోపకరణాలైన టెలివిజన్ కానీ, ఎల్సిడి ప్రొజెక్టర్ కానీ, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నటువంటి కంప్యూటర్ కానీ ఉంచినట్లయితే పిల్లలు వాటిని వినియోగించుకొని అత్యధికమైనటువంటి నాలెడ్జ్ పొందడానికి సాంఘిక శాస్త్రం యొక్క లైబ్రరీ లేదా గ్రంథాలయం ఉపయోగపడుతుంది. అలాగే గ్రంథాలయ అమరిక, గ్రంథాలయంలో మనం వివిధ ర్యాక్స్ తీసుకొని వస్తాం. మనం భౌతిక వనరుల్లో మనకు ర్యాక్స్ కావాలని చెప్పాం. ఆయా ర్యాక్స్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి బుక్స్ అన్నిటిని కూడా క్రమశిక్షణగా ఎలాగైతే పెట్టారో చూడడం చిత్రంలో అలాగూ పెట్టాలి. అలాగే విద్యార్థులు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండి వాళ్ళకు కేటాయించబడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి బెంచీల మీద, కుర్చీల మీద, చైర్స్ మీద కూర్చొని పఠనం చేసుకోవాలి. కనుక అలాగూ మెయింటైన్ చేయటం కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్తాం. గ్రంథాలయ వినియోగానికి విద్యార్థులను ప్రేరేపించే పద్ధతులు. ఇంత గ్రంథాలయం ఉంది కదా, సాంఘిక శాస్త్ర గ్రంథాలయం ఉంది కదా, విద్యార్థుల్ని వెళ్ళి మీరు చదువుకోమంటే కుదరదు. ఉపాధ్యాయుడు కూడా వాళ్ళని ప్రేరేపించే పద్ధతుల ద్వారా ప్రేరేపించాలి.
ఎలా ప్రేరేపిస్తారు, ఎలాంటి విధానాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. అంటే గ్రంథాలయానికి వెళ్ళి చేసుకునేటట్టుగా విద్యార్థికి ప్రతిరోజు కూడా కొంత హోంవర్క్ ఇవ్వాలి. దాన్నే నియోజనము అంటాం. కొంత గైహికం ఇవ్వాలి. అప్పుడు పిల్లవాడు గ్రంథాలయానికి వెళ్ళి ఆయా బుక్స్ రెఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదొక పద్ధతి. అలాగే వైయక్తిక ఆసక్తులను పెంపొందించుట. అంటే కొంతమంది బాగా చదివేవాళ్ళు, కొంతమంది బాగా చదవని వాళ్ళు ఉంటారు. బాగా చదివే వాళ్ళకి కొంచెం ఎక్కువ అంశాలు ఇవ్వాలి. బాగా చదవనటువంటి వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి అంశాలు ఇచ్చి వాళ్ళు ఆ అంశాలకు సంబంధించినటువంటి చదవమని చెప్పడం, సమాచారాన్ని సేకరించమని చెప్పినట్లయితే వాళ్ళల్లో ఆసక్తి పెరిగి వాళ్ళల్లో ఉన్నటువంటి వైయక్తిక ఆసక్తులు అనేటువంటివి పెంపొందుతాయి. అంతేకాకుండా పఠన జట్లు, అంటే కొన్ని గ్రూపులుగా, అంటే ఒక తరగతికి చెందినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక 3-4తో కూడినటువంటి ఒక గ్రూప్గా తయారు చేసి ఈ ఒక్కొక్క గ్రూప్కి కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆయా గ్రూపుల్ని సాంఘిక శాస్త్ర గ్రంథాలయానికి వెళ్ళి ఆయా అంశాలను చదవమంటాం, సేకరించమంటాం, లేదా కొన్ని రకాలైనటువంటివి చేయవచ్చు. కనుక ఇలాంటి పఠన జట్లు కూడా అవసరం. పోటీలు నిర్వహించుట. ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, ఎవరైతే ఆయా విషయాల మీద క్విజ్ లాంటివి తయారు చేస్తారో అలాంటి వాళ్ళకి క్విజ్ పోటీలు లాంటివి నిర్వహించి ఏమేం బుక్స్ చదివారో ఆ బుక్స్ మీద వాళ్ళకి ఇలాంటి క్విజ్ కానీ లేదా కొన్ని రకాలైనటువంటి విద్యాపరమైనటువంటి పోటీలు, ఎలక్ట్యూషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ ఇలాంటివన్నీ కూడా నిర్వహించి వాళ్ళకి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం ద్వారా విద్యార్థుల్ని ప్రోత్సహించవచ్చు. అలాగే గ్రంథాలయ ఉత్సవాలని నిర్వహించటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా గ్రంథాలయ ఉత్సవాలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో మన పాఠశాలలో ఉండేటువంటి గ్రంథాలయము, అలాగే సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో కూడా ఇలాంటి ఉత్సవాల ద్వారా నిర్వహించి అనేకమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటట్టు విద్యార్థుల్ని ప్రోత్సహించవచ్చు. కనుక ఇవన్నీ కూడా విద్యార్థులను ప్రేరేపించేటువంటి పద్ధతులు. లైబ్రరీ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, విద్యార్థులు వెళ్ళకపోవటం వలన ఆ పుస్తకాలు, ఆ లైబ్రరీ అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది. అందుకని ఉపాధ్యాయుడు ఇలాంటి పద్ధతుల ద్వారా లైబ్రరీని వినియోగించవచ్చు. కనుక ఈ అభ్యర్థులారా ఇలాంటి వాటి మీద, అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ఏ పద్ధతుల ద్వారా లైబ్రరీని వినియోగించుకునేటువంటి విధానాలు చేస్తాడు, ఏ పద్ధతుల ద్వారా ప్రోత్సహిస్తాడంటే ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ నియోజనాలు ఇవ్వచ్చు, వైయక్తిక ఆసక్తులను పెంపొందించవచ్చు, పఠన జట్లు చేయవచ్చు, పోటీలు నిర్వహించుట, గ్రంథాలయ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా వాళ్ళల్లో మార్పుల్ని తీసుకురావచ్చు. సాంఘిక శాస్త్ర గ్రంథాలయ విధులు కనుక చూసినట్లయితే ఏమిటి విధులు? విద్యార్థుల అవసరాలను తీరుస్తుంది. అంటే విద్యాపరమైనటువంటి అవసరాలన్నీ గ్రంథాలయం ద్వారా తీరుతాయి. అభ్యాసన సామాగ్రిని ఎన్నుకోవడంలో సహాయపడుతుంది. అంటే ఏ అభ్యాసన సామాగ్రి, అంటే ఏ పుస్తకాలను ఎంచుకోవాలి. ఒక పాఠం ఉన్నది, ఆ పాఠానికి సంబంధించినటువంటి ఏ పుస్తకాలని లైబ్రరీలో ఎంచుకోవాలో దానికి లైబ్రరీ సహాయం చేస్తుంది. అలాగే పఠన అలవాట్లను ప్రోత్సహించడం. ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్ళి చదివేటువంటి అలవాటుని మన సాంఘిక శాస్త్ర గ్రంథాలయం ప్రోత్సహిస్తుంది. అలాగే విరామ సమయంలో విద్యార్థులందరూ సమయాన్ని వృధా కానికుండా సద్వినియోగం చేసుకునేటట్టుగా ఈ యొక్క గ్రంథాలయం సహాయపడుతుంది. అలాగే విద్యార్థులకున్న రకరకాల ఆసక్తుల్ని, ఆలోచనల్ని పెంపొందిస్తుంది. నిశ్శబ్దంగా చదివే అలవాటును అభివృద్ధి చేయటం. కొంతమంది పెద్దగా చదివితేనే వాళ్ళకి అర్థమవుతుంది, నిశ్శబ్దంగా చదివితే అలవాటు వాళ్ళకి కొంతమందికి ఉండదు. నిశ్శబ్దంగా చదివితే ఎన్ని గంటలు చదివినా కూడా వాళ్ళకి ఆ అంశాల మీద పట్టు రాదు, వాడు పెద్దగా చదువుతాడు. కానీ ఇక్కడ లైబ్రరీకి వెళ్తాం వలన నిశ్శబ్దంగా చదివేటువంటి అలవాటుని పెంపొందించుకుంటాడు. అలాగే జీవితాంత విద్యను ప్రోత్సహించడం. లైబ్రరీ అనేటువంటిది ఒక్క రోజుతో పోయేది కాదు, నువ్వు జీవితాంతం కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి విధానం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సాంఘిక శాస్త్ర గ్రంథాలయం ప్రయోజనాల్లో స్వీయ పఠన అలవాట్లను పెంపొందించుట. అంటే విద్యార్థులు వాళ్ళుగానే చదువుకునేటట్లు చేస్తుంది. అలాగే సమాచార సమృద్ధి. అంటే కావాల్సినటువంటి సమాచారం లైబ్రరీ ద్వారా సబ్జెక్టుకు సంబంధించి పొందవచ్చు. అలాగే క్రమశిక్షణ పెంచుతుంది. ఎందుకని?
లైబ్రరీకి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుని చదువుకుంటారు. అందుకని అలాంటి క్రమశిక్షణ అంటే విలువలతో కూడిన క్రమశిక్షణని లైబ్రరీ పెంపొందిస్తుంది, విలువలను పెంపొందిస్తుంది, పుస్తకాల వాడకంలో శిక్షణ ఇస్తుంది. అంటే లైబ్రేరియన్ ఉంటాడు, ఏ పుస్తకాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు అట్టు పెట్టుకోవాలి తన దగ్గర, ఆ నియమిత రోజుల తర్వాత తిరిగి లైబ్రేరియన్కి గ్రంథాలయానికి ఆ పుస్తకాన్ని ఆ విద్యార్థి అప్పగించాలి. ఇలాంటి వాటిల్లో శిక్షణ ఇస్తుంది. విసుగు విచారం దూరం అంటే మీకు బోర్గా అనిపించినప్పుడు లైబ్రరీకి వెళ్ళి మా మిగతా విద్యార్థులతో కలిసి అధ్యయనం చేయడం వలన బోర్డమ్ నుంచి, విసుగు నుంచి, విచారం నుంచి తప్పించుకోవచ్చు. కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా దీని ద్వారా లభ్యమవుతాయి. అలాగే సాంఘిక శాస్త్ర క్లబ్బు అర్థం, ఇది మరి యొక్క వనరు. సాంఘిక శాస్త్రం యొక్క బోధనా వనరులో మరి యొక్క వనరు సాంఘిక శాస్త్ర క్లబ్బులు. సాంఘిక శాస్త్ర క్లబ్బు అర్థం భావన. ఒక సమిష్టి ఆశయం కోసం పాఠశాలలోని విద్యార్థులు ఒక సంఘంగా ఏర్పడి దాన్ని సాధించడాన్ని సాంఘిక శాస్త్ర క్లబ్బు అని అంటారు. సాంఘిక శాస్త్ర క్లబ్ అంటే ఏంటి? ఒక సమిష్టి ఆశయాల కోసం పాఠశాలలోని విద్యార్థులందరూ ఒక సంఘంగా ఏర్పడి ఆ సమిష్టి ఆశయాన్ని సాధించడాన్ని సాంఘిక శాస్త్ర క్లబ్గా మనం చెప్తాం. అలాగే సాంఘిక శాస్త్ర క్లబ్బుల యొక్క ప్రాముఖ్యత. ఎందుకు సాంఘిక శాస్త్రం యొక్క క్లబ్బులు కావాలి? విద్యా విలువను పెంపొందించడానికి, విద్యకు సంబంధించినటువంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి సాంఘిక శాస్త్ర క్లబ్బు కావాల్సి వస్తుంది. చిత్రంలో కూడా ఉన్నాయి, చూడండి మీరు అభ్యర్థులు. చిత్రాలను కూడా చూస్తూ సమాచారాన్ని కూడా చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే వివిధ అవకాశాలు లభిస్తాయి. అంటే వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేయటానికి, చార్టులు తయారు చేసుకోవడానికి, నమూనాలు తయారు చేయడానికి సాంఘిక శాస్త్ర క్లబ్బులు ఉపయోగపడతాయి. అలాగే విరామకాల సద్వినియోగం. విరామకాలంలో ఊరికినే కాలాన్నంతా కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ సాంఘిక శాస్త్ర క్లబ్కి వెళ్ళి ఆయా అంశాలు చదువుకోవటానికి, చర్చించుకోవటానికి అవకాశం కలుగుతుంది. అలాగే నిర్దిష్ట నైపుణ్యాలను పెంపొందించుకుంటా కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలను, అంటే చార్ట్ ఎట్లా తయారు చేయాలి, నమూనా ఎలా తయారు చేయాలి, అలాగే డయారోమా ఎట్లా తయారు చేయాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి స్కిల్స్ అన్ని కూడా ఉపాధ్యాయుడి నుంచి తెలుసుకుని ఆయా రకాలైనటువంటి స్కిల్స్ని పెంపొందించుకోవచ్చు. అలాగే సాంఘిక శాస్త్ర క్లబ్బు కావాల్సినటువంటి అవసరాలు, అంటే సాంఘిక శాస్త్ర క్లబ్కి ఏ అవసరాలు ఉంటాయి, ఎలా చేస్తాం అన్నట్లయితే ఏవి కావాలన్నా కూడా సాంఘిక శాస్త్రం యొక్క క్లబ్లో ఆ ప్రధాన ఉపాధ్యాయుడు కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఈ యొక్క క్లబ్ని నిర్వహించుకోవచ్చు. సాంఘిక శాస్త్ర క్లబ్బుల నిర్వహణ. క్లబ్బుకి కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. అలాగే సాంఘిక శాస్త్ర విద్యార్థులందరికీ సభ్యత్వం ఉంటుంది. అలాగే సాంఘిక శాస్త్ర క్లబ్బు నిర్మాణాన్ని రూపొందించుట. క్లబ్బు పేరు చెప్పాలి. సాంఘిక శాస్త్ర క్లబ్బు పేరు ఏదో ఒక పేరు, మహాత్మా గాంధీ సాంఘిక శాస్త్ర క్లబ్బు అని పెట్టాం. దానికి లక్ష్యాలని నిర్ణయించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులందరూ కలిసి కొన్ని లక్ష్యాలతో చేస్తారు కనుక లక్ష్యాలు. అలాగే సభ్యత్వ ఫీజును వసూలు చేయాలి. ప్రతి విద్యార్థికి సభ్యత్వం ఉండాలి. సాంఘిక శాస్త్ర విద్యార్థులకు సమావేశాలు నిర్వహించాలి. ఆర్థిక వనరులు ఉండాలి, అంటే పైసలు కావాలి. దానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఉండాలి. అలాగే కార్యనిర్వాహక వర్గంలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, అలాగే ట్రెజరర్ లాంటి వాళ్ళు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా కొంతమంది అవసరం అవుతారు. వీళ్ళందరూ కూడా సాంఘిక శాస్త్ర క్లబ్బు నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాగే సాంఘిక శాస్త్ర క్లబ్బు నిర్వహించు కార్యక్రమాలు. ముఖ్యంగా సాంఘిక శాస్త్ర క్లబ్బు ఏమేమి నిర్వహిస్తుంది? ఎందుకంటే చూడండి, ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం, గెస్ట్ లెక్చర్ ఇవ్వచ్చు. సాంఘిక శాస్త్ర క్లబ్బుల ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి అంశాలు అందటానికి ఆయా సాంఘిక శాస్త్ర అంశాల మీద ఉపన్యాసాలు చేయవచ్చు. అలాగే ప్రదర్శనశాలను ఏర్పాటు చేయవచ్చు. ప్రదర్శనశాలలో ఆయా రకాలైనటువంటి ఎగ్జిబిట్స్ అన్నింటిని తయారు చేసి ప్రదర్శించి విద్యార్థులకు కావాల్సిన జ్ఞానాన్ని ఈ క్లబ్బుల ద్వారా అందించవచ్చు. అలాగే క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు నిర్వహించుట, అంటే పాఠాలకు సంబంధించినటువంటి ఆయా విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ క్షేత్రానికి వెళ్ళి చూడటం అన్నమాట. వ్యవసాయం గురించి చెప్పిన తర్వాత వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి పరిశీలించడం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి చెప్పిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి దాని యొక్క పని విధానాన్ని పరిశీలించడం. ఇలా చేయటం ద్వారా అధిక జ్ఞానాన్ని ఈ క్లబ్బులు అందిస్తాయి.
అలాగే ముఖ్య దినాలు జరుపుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి, అలాగే రాధాకృష్ణన్ పుట్టినటువంటి రోజైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని, ఇలాంటి దినాల్లో ముఖ్య దినాలు జరుపుకోవడానికి సాంఘిక శాస్త్ర క్లబ్బు దోహదపడుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహిస్తుంది. సాంస్కృతిక అలాగే సాంఘిక రకాలైనటువంటి పోటీలతో పాటు అనేక రకాలైనటువంటి గేమ్స్, స్పోర్ట్స్ లాంటివి కూడా నిర్వహించడానికి సాంఘిక శాస్త్ర క్లబ్బు తోడ్పడుతుంది. బోధనోపకరణాలు తయారు చేయడానికి సాంఘిక శాస్త్ర క్లబ్బు తోడ్పడుతుంది. సాంఘిక సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంట, అంటే పాఠశాలల్లో క్లీను గ్రీను, అంటే ముందు క్లీన్ చేయటం, తర్వాత మొక్కలు నాటడం, అలాగే పరిసరాలన్నింటిని కూడా పరిశుభ్రం చేయటం, అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొనటం, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం అనేటువంటి అనేక సేవా కార్యక్రమాలని ఈ సాంఘిక శాస్త్ర క్లబ్బులు ప్రోత్సహిస్తాయి. అలాగే స్థానికంగా జరిగే పండుగలు, కార్యక్రమాల్లో పాల్గొనటం. స్థానికంగా మనకి దసరా కానీ, బతుకమ్మ కానీ, లేదా సంక్రాంతి కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి పండుగలు ఉంటాయి. ఆ పండుగల్లో పాల్గొనటానికి ఇవి ఎక్కువగా దోహదపడతాయి. అలాగే సాంఘిక శాస్త్ర మరి యొక్క వనరు, సాంఘిక శాస్త్రం యొక్క వనరులో మరి ఒకటి సాంఘిక శాస్త్ర వస్తు ప్రదర్శనశాల, అంటే సోషల్ స్టడీస్ మ్యూజియం అంటారు. మ్యూజ్ అంటే దేవత, విద్యా దేవత అని అర్థం. మ్యూజ్ అంటే మ్యూజియంలో మ్యూజ్ అంటే కనుక విద్యా దేవత ఉండేటువంటి ప్రదేశమే సాంఘిక శాస్త్ర వస్తు ప్రదర్శనశాల. విద్యా దేవతకు సంబంధించినటువంటి, విద్యకు సంబంధించినటువంటి అనేక వస్తువులు ఈ ప్రదర్శనశాలలో ఉంచుతాం. అలాగే సాంఘిక శాస్త్ర వస్తు ప్రదర్శనశాల వనరులు, అమరిక, వినియోగాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. దీనిలో ప్రదర్శనశాల గది ఉండాలి, అంటే మ్యూజియానికి కూడా ఒక గది ఉండాలి. అంటే 600 చదరపు మీటర్లు గది ఉంటే అడుగుల మీటర్ల గది ఉంటే సరిపోతుంది. అలాగే ప్రదర్శనలో ఉంచవలసినటువంటి వస్తువులు, అంటే ప్రదర్శించడానికి ఏ వస్తువులు కావాలి? చారిత్రాత్మక వస్తువులు, అంటే చరిత్రకు సంబంధించినటువంటి వస్తువులు, వివిధ కాలాలకి సంబంధించినటువంటి పురాతన వస్తువులు, ఆధునిక వస్తువులు, స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి అనేక దృశ్యరూపక వస్తువులు, ఇవన్నీ కూడా అట్టిపెట్టాలి ప్రదర్శనశాలలో. భౌగోళిక వస్తువుల్లో అటవీల ద్వారా లభించేటువంటి ప్రొడక్ట్స్ కానీ, అలాగే ప్రాజెక్టులు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, విద్యుత్ ప్రాజెక్టులు కానీ, ఇలాంటివి. అలాగే అనేక రకాలైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, ఇవన్నీ కూడా అట్టిపెట్టవచ్చు. అలాగే పౌరనీతి శాస్త్ర వస్తువుల్లో రాజ్యాంగం ఒకటి, అలాగే పార్లమెంటుకి సంబంధించినటువంటి గ్రంథం కానీ, పార్లమెంటు మోడల్ కానీ, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులు కానీ, కేంద్రంలో ఉండేటువంటి దేశం మొత్తానికి సంబంధించిన హైకోర్టుకు సంబంధించినటువంటి పిక్చర్లు కానీ, లేదా 2D 3D చిత్రాలు కానీ ఉంచవచ్చు. అలాగే ఆర్థిక శాస్త్ర వస్తువులు, మార్కెట్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు కూడా ఈ వస్తు ప్రదర్శనశాలలో ఉంచవచ్చు. స్థానికంగా లభించేటువంటి వస్తువులతో కూడినటువంటి సముదాయాన్ని కూడా ఉండవచ్చు. అంటే కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు లభించేటువంటి అనేక రకాలైనటువంటి తట్టలు, బుట్టలు, అల్లికలు, వీటన్నిటిని కూడా ఉంచవచ్చు. సామాజిక అధ్యయనాలు, సముదాయం అంటే మనకి కొన్ని అంగన్వాడీ కేంద్రాలు, అలాగే నిరక్షరాస్యత విద్యా కేంద్రాలు, ఇలాంటివి అనేక ఉంటాయి. వీటిని కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పెట్టవచ్చు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు మొదలగునవన్నీ కూడా ఈ వస్తు ప్రదర్శనశాలలో లేదా సాంఘిక శాస్త్ర మ్యూజియంలో ఉంచవచ్చు. కనుక ఇవి కూడా సాంఘిక శాస్త్రం యొక్క వనరుగానే చెప్తాం. చివరిగా సామాజిక వనరుల వినియోగం అనేటువంటిది యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నమాట, కమ్యూనిటీ రిసోర్సెస్ అంటాం. సామాజిక వనరుల వినియోగం, ఇది కూడా సాంఘిక శాస్త్రం యొక్క వనరుగా చెప్తాం. అంటే విద్యార్థికి సమాజంలో ఉండేటువంటి అనేక వనరులను ఉపయోగించుకుని ఆ వనరుల సహాయంతో సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుండటం, లేదా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి వనరుల వినియోగాన్ని సామాజిక వనరుల వినియోగము అని అంటాం. ఈ సామాజిక వనరుల వినియోగంలో ఏ రకాలు ఉన్నాయి, వాటి వర్గీకరణ ఏమిటో చూద్దాం. భౌతిక వనరులు లేదా భౌగోళిక వనరులు
అంటే భౌగోళిక సంబంధం, అంటే భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ మన గ్లోబ్ కానీ, దిక్చూసి కానీ, అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి వాతావరణ పరికరాలు కానీ, అలాగే తర్వాత శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి తెలుసుకోవడం థర్మామీటర్ కానీ, నదులకు సంబంధించినటువంటి చార్ట్లు మ్యాప్లు కానీ, ఇంకా ఇతర రకాలైనటువంటివన్నీ కూడా మనం చూస్తాం, సామాజిక వనరులుగా చెప్తాం. సమాజంలో ఉండే వాటి దగ్గరికి వెళ్తాం మనం. భౌతికంగా ఏవైతే ఉంటాయో, భూగోళ సంబంధంగా ఏవైతే ఉంటాయో, ప్రాజెక్టులు కావచ్చు, అలాగే విద్యుత్ కేంద్రాలు కావచ్చు, అలాగే సీపోర్ట్స్ కావచ్చు, అంటే ఓడరేవులు కావచ్చు, రవాణా వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా భౌగోళిక శాస్త్రానికి సంబంధం. అలాగే చారిత్రక వనరుల్లో అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, అలాగే ఆయా రకాలైనటువంటి యుద్ధాల్లో వాడినటువంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ప్రదర్శనశాలకు వెళ్ళి చూస్తాం, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా చూస్తాం అన్నమాట. ఆర్థిక వనరులు ఆర్బీఐ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, ప్రాంతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కానీ, మార్కెట్లు ఎలా ఉంటున్నాయో కానీ ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి వాటిని పరిశీలించడం, సమాజంలో ఉన్నటువంటి వాటిలోకి. అలాగే సాంస్కృతిక వనరులు అంటే పండుగలు జరిగేటప్పుడు, అలాగే వివిధ రకాలైనటువంటి రోజుల్ని మనం జరుపుకునేటప్పుడు సమాజంలోకి వెళ్ళి సమాజంతో పాటు వాటిని జరుపుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా సామాజిక వనరుల వర్గీకరణలో భాగంగానే ఉంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ వనరులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులు అంటే అసెంబ్లీ కానీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కానీ, లేదంటే ప్రభుత్వ ఆఫీసులు కానీ, కార్యాలయాలనే ఆఫీసులు అంటాం కదా, అలాగే ఇంక ఇతర రకాలైనటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చూస్తాం. అంతేకాకుండా సామాజిక ఉత్సవాలు, అనేక రకాలైనటువంటి సమాజంలో చేసుకునేటువంటి ఉత్సవాలు ఉంటాయి, వాటిల్లో కూడా పాలు పంచుకుంటాం. పాఠశాల శిబిరాల నిర్వహణ, పాఠశాలలో మనకి బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాం, టీకాలు వేయిస్తాం, అలాగే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం. ఇలాంటి శిబిరాలు కూడా చేయడం ద్వారా అటు కమ్యూనిటీని, విద్యార్థులను కూడా పాల్గొనేటట్లు చేయవచ్చు. సేవా దృక్పథం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ద్వారా అటు సమాజంలో అనేక సేవలు చేయటానికి, భూకంపాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యార్థులు సమాజంలోకి వెళ్ళి సేవ చేయటం. సమస్య సేకరణ, అనేక సమస్యలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా సామాజిక వనరుల వర్గీకరణగా మనం చూస్తాం. కనుక ఈ సామాజిక వనరుల వినియోగ విధానాలు ఏమిటి అంటే, ఏ పద్ధతుల ద్వారా సామాజిక వనరులను ఉపయోగిస్తాము అంటే, రెండు ముఖ్యమైనటువంటి పద్ధతులు లేదా రెండు ముఖ్యమైనటువంటి వినియోగ విధానాలు ఉన్నాయి. సామాజిక వనరులని వినియోగించేటువంటి విధానాల్లో రెండు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. వాటిలో ఏమున్నది? మొట్టమొదటిది పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం, పాఠశాలని సమాజం దగ్గర తీసుకెళ్తాం, అలాగే సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావటం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూస్తాం. అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం అంటే, పాఠశాలని సమాజం దగ్గరికి ఎట్లా తీసుకెళ్తాం అని అంటే, పాఠశాల విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సమాజానికి సంబంధించినటువంటి పాఠాలు బోధించిన తర్వాత ఏం చేస్తామంటే, క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్తాం. వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని చెప్పిన తర్వాత వ్యవసాయ భూములు ఎలా ఉంటాయి, భూముల్లో రకాలు ఏమిటి, లేదా నేలల్లో రకాలు ఎలా ఉంటాయి, ఆయా నేలల్లో ఏమేమి పంటలు పండుతాయి అని తెలుసుకుంటారు. అలాగే ఆహార పంటలైనటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న ఎలాగుంటుంది, ఎలా పండుతుందనేది తెలుసుకుంటారు. వాణిజ్య పంటలైనటువంటి చెరకు, అలాగే పొగాకు, ప్రత్తి, ఇలాంటి జనపనార అనేటువంటి పంటలు ఎలా ఉన్నాయంటాం తెలుసుకుంటారు. అలాగే విజ్ఞాన యాత్రలు అంటే, మనం విజ్ఞానం కోసం మనం అనేక యాత్రలు చేస్తాం. ఆ యాత్రలో మనకి కొడైకెనాల్ కానీ, ఊటీ కానీ, ఇలా కొన్ని ప్రాంతాలు అంటే తాజ్మహల్ చూడటం, గోల్కొండ చూడటం, చార్మినార్ చూడటం, ఇలా విహారయాత్రలు, విజ్ఞాన యాత్రల ద్వారా కూడా జ్ఞానాన్ని పొందుతాడు. అంటే పాఠశాల వెళ్ళదు, పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ సమాజం వద్దకు తీసుకెళ్తాం అన్నమాట. అలాగే సమాజ పరిశీలన, సమాజంలో జరిగేటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉంటాయో, విద్యా సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వరకట్న సమస్య కావచ్చు, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా సమాజం వద్దకు వెళ్ళి నిజంగా ఎలా ఉన్నాయనేది పరిశీలన చేయవచ్చు.
విద్యార్థులను తీసుకెళ్ళి పరిశీలన చేస్తాం. అలాగే రక్షణ కార్యక్రమాలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు అంటే ఉపద్రవంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం రక్షణగా ఉండొచ్చు కనుక రక్షణ కార్యక్రమాలు, కొన్ని రిలీఫ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. సంఘ సేవ చేయటం, సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు సేవ చేయటం, అలాగే మనకి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ద్వారా రోడ్లు పోతే రోడ్లు వేయటం, అలాగే ఎన్ఎస్ఎస్ ద్వారా మన చీపుర్లతో పాఠశాలను శుభ్రం చేయటం, వీధులు తొడవటం, ఇలాంటివి కూడా చేస్తాం. ఇలాంటి సంఘ సేవ చేస్తాం. పాఠశాల శిబిరాల ద్వారా కొన్ని హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తాము. అలాగే రక్తదాన శిబిరాలు చేస్తాము. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో ఉండేటువంటి సమస్యలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటివి అనేక రకాలైనటువంటివి చేస్తూ ఉంటాం. కనుక పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్ళి చేస్తాం. పాఠశాల శిబిరాలు అంటే పాఠశాలలో కాదు, పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు సమాజంలోనికి వెళ్ళి ఆయా కార్యక్రమాలు నిర్వహించడం అని దాని అర్థం అన్నమాట. ఈ రకంగా సామాజిక వనరుల వద్దకు వెళ్ళి అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళటం ఒక విధానము, లేదా సామాజిక వనరులను ఉపయోగించే పద్ధతి అంటాం. సామాజిక వనరులను ఉపయోగించే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటిది ఏంటి? పాఠశాలని సమాజం వద్దకు తీసుకొని వెళ్ళటం, టేకింగ్ ద స్కూల్ టు ద సొసైటీ. అంటే ఈ పద్ధతుల ద్వారా పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్తాం. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వస్తాం. బ్రింగింగ్ ద సొసైటీ టు ద స్కూల్ అన్నమాట. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వస్తాం. అంటే సమాజంలో చాలామంది ఉంటారు కదా, ఎలా తీసుకొని వస్తామంటే దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో, ఆ పద్ధతుల్లో మొట్టమొదటి ఏంటంటే సమాజంలోని ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించాలి. సమాజంలో నిష్ణాతులైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఇంకా ఏ పరంగానైనా కూడా ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించాలి. ఆహ్వానించి వాళ్ళ ద్వారా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అంటే గెస్ట్ లెక్చర్స్ లాంటివి ఇప్పించాలి. ఆ యొక్క పెద్ద వాళ్ళని పిలిచి ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కానీ లేదా ఆయా వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానించి ఆయా పాఠ్యాంశాల మీద ఉపన్యాసాలు ఇప్పించటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా ఆ సమాజంలోని ప్రముఖుల్ని పాఠశాలకు రప్పించి ఈ రకంగా సమాజాన్ని పాఠశాలకి తీసుకుని వస్తాం. అలాగే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటాం, లేదా పీటీఏ పేరెంట్ టీచర్ అసోసియేషన్ అంటాం, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అసోసియేషన్ అంటాం. కనుక ఉపాధ్యాయులు దగ్గరికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తన పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, కనుక ఒకవేళ చదువుతున్నట్లయితే మార్క్స్ ఎలా వస్తున్నాయి, అలాగే తరగతి గదిలో ఎలా ఉంటున్నాడు, కనుక ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలని చర్చించడానికి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి వెళ్ళాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సంఘం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అందుకని తల్లిదండ్రులందరూ, ఒక పాఠశాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులందరూ వాళ్ళల్లో ఒకరిని అధ్యక్షుడిగాను కొంతమందిని కార్యదర్శిగాను ఎంచుకొని పాఠశాలకు సంబంధించినటువంటి ఆయా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆ యొక్క పీటీఏ ద్వారా పాఠశాలకు దోహదపడతాడు. కనుక తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు వచ్చినట్లయితే సమాజం పాఠశాలలోకి వచ్చినట్లయితే, సమాజంలోని ప్రముఖులందరూ పాఠశాలలోకి వచ్చినట్లయితే సమాజం వచ్చినట్టే. ఎందుకనంటే వీళ్ళందరూ సమాజంలో భాగంగా ఉంటారు కనుక. అంచేత తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించి ప్రతి తండ్రి కూడా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఆ ఉపాధ్యాయులు కలుసుకుని వారి పిల్లల యొక్క విద్యా అభివృద్ధికి దోహదపడాలి. అలాంటివి చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అందుకని పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఈ రెండు అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందాకేమో సమాజం వద్దకు పాఠశాలను తీసుకెళ్ళాము, అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్తా, టేకింగ్ ద స్కూల్ టు ద సొసైటీ. ఇప్పుడేమో బ్రింగింగ్ ద కమ్యూనిటీ టు ద స్కూల్. దానిలో ఈ రెండు పాయింట్లు చూసాం. మనకి సాంఘిక సేవా కార్యక్రమాల నిర్వహణ,
అంటే సాంఘిక సేవా కార్యక్రమాల నిర్వహణ అంటే ఏంటి? సమాజానికి సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలని పాఠశాలల్లో నిర్వహించటం. కనుక అలాగూ అంటే మనకి ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ లాంటివి పెట్టడం కానీ, ఐ చెకప్ కానీ, లేదంటే టీకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదంటే పాఠశాలల్లో మొక్కలు నాటడం కానీ, లేదా పాఠశాల చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేసి పాఠశాలను కూడా పరిశుభ్రం చేసి అంతా కూడా నీట్గా ఉంచుకోవటం, ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాల నిర్వహణకు కూడా మనం చేయటం ద్వారా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పాఠశాలకి ఆహ్వానిస్తాం. కనుక సమాజంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అలాగే ప్రభుత్వ పథకాలు కొన్ని ఉంటాయి, ఆ ప్రభుత్వ పథకాలు నిర్వహించేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా విద్యార్థులతో కలిసిమెలిసి సాంఘిక సేవా కార్యక్రమాలని చేస్తారు. అలాగే పర్వదినాలు, పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటా. పర్వదినాలంటే మనకి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం నాడు మనం ముఖ్యులైనటువంటి సమాజంలో ముఖ్యులైనటువంటి వ్యక్తుల్ని పాఠశాలకు ఆహ్వానిస్తాం. వాళ్ళు చెప్పేటువంటి స్పీచ్లు వింటాం. అలాగే రిపబ్లిక్ డే రోజున కూడా మనం సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. ఆ రోజున కూడా మనం స్వాతంత్ర ఉద్యమం గురించి, రాజ్యాంగం గురించి, వీటన్నిటిని గురించి తెలుసుకుంటాం. అలాగే అనేక రకాలైనటువంటి పండుగలు కూడా నిర్వహిస్తాం. మనకి దసరా కానీ, దీపావళి కానీ, అలాగే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి పండుగలు నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి అనేక మందిని, ఆయా పండుగలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పాఠశాలకు పిలిచి వారితో కలిసి ఆ పండుగను చేసుకుంటే భిన్నత్వంలో ఏకత్వానికి సూచికగా ఉంటుంది. మనమందరం ఒకటే, మనమంతా భారత జాతీయులం, మనమంతా ఒక్కటే అనేటువంటి నినాదాన్ని దాని ద్వారా ఇవ్వచ్చు. అలాగే అనేక రకాలైనటువంటి ఉత్సవాలు, ప్రదర్శనశాల, గ్రంథాలయ ఉత్సవం, అలాగే ఇవి కాకుండా వన్నా మహోత్సవం, ఇలాంటివన్నీ కూడా చేసుకుని ఆ సమాజంతో కలిసి పాఠశాలలో చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై సదస్సులు, చర్చలు, సమావేశాలు కూడా నిర్వహిస్తాం. అంటే జాతీయ, అంతర్జాతీయ విషయాలు అంటే జాతీయ పరంగా దేశంలో ఏమేమి జరుగుతున్నాయి, అలాగే అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు ఉద్భవిస్తున్నాయి అనేటువంటివి, వాటన్నిటిని మీద కూడా మనం చర్చించవచ్చు. కనుక ఇలాంటివి మనకి చర్చించినట్లయితే వర్తమాన విషయాలు తెలుస్తాయి, జనరల్ నాలెడ్జ్ని తెలుసుకుంటాం, అలాగే అవేర్నెస్ కూడా మనకి ఆయా అంశాల మీద వస్తుంది. సాంఘిక శాస్త్ర సంఘాలు నెలకొల్పుట, సాంఘిక శాస్త్ర గ్రంథాలయాలు నెలకొల్పుట, వివిధ పోటీలను నిర్వహించడం కూడా చేయవచ్చు. అంటే ఇది సామాజిక వనరుల వినియోగం కనుక ఈ సామాజిక వనరుల వినియోగంలో భాగంగా సాంఘిక శాస్త్ర సంఘాలను ఏర్పాటు చేయటం, అలాగే గ్రంథాలయాలను ఏర్పాటు చేసి గ్రంథాలయ సేవలను అందించడం, అలాగే వివిధ రకాలైనటువంటి గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహించి పోటీల్లో గెలిచినటువంటి వాళ్ళకి, విజేతలకు ప్రైజెస్ ఇవ్వటం కూడా మనం సమాజాన్ని ఆహ్వానించి సమాజంతో కలిసి ఇవన్నీ కూడా చేయటానికి ఆస్కారం కలిగి ఉన్నాం. వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, అంటే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాం. అందుకనే సైన్స్ ఫేర్ అంటాం. అలాగే ఆర్ట్స్ ఫేర్ లాంటివి, అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ నిర్వహించి ఆ మండలంలో కానీ లేదా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళని, అలాగే ఎంఈఓని, డిఈఓని, అలాగే ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని, వారి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సమాజం అంటే పాఠశాలకు ఆహ్వానించి ఇవన్నీ కూడా ప్రదర్శనశాలలో పాల్గొని, లేదంటే ఎగ్జిబిషన్స్లో పాల్గొని విద్యా అభివృద్ధికి పాటుపడేటట్లు చేస్తాం. నిరక్షరాస్యత రూపుమాపు కార్యక్రమాల నిర్వహణ కూడా చేస్తాం. అందుకని సామాజిక వనరుల వినియోగంలో భాగంగా మనం సమాజాన్ని పాఠశాలలో తీసుకొని రావటం అనేటువంటి విధానంలో, పద్ధతిలో మరొక అంశం ఏంటంటే నిరక్షరాస్యతను రూపుమాపు కార్యక్రమాల నిర్వహణ కూడా చేయటం. నిరక్షరాస్యత రూపుమాపటానికి మనం వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొనటం, అలాగే పాఠశాలలోని విద్యార్థులు ఒక ఇద్దరు కానీ లేదా నలుగురు విద్యార్థులు కానీ ప్రతిరోజు ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి నిరక్షరాస్యులకి ఒక
6 నెలల పాటు 6 నెలల పాటు లేదా సంవత్సరం పాటు విద్యను నేర్పటం. అంటే వాళ్ళ పేరు వాళ్ళు రాసేటట్టు, కొన్ని విషయాలు తెలుసుకునేటట్టు, కొన్ని రాసేటట్టు చేయవచ్చు. కనుక ఇది కూడా సమాజంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. కనుక ఇలాంటి అంశాలన్నీ కూడా మనం సామాజిక వనరుల్లో భాగంగానే చూస్తాం. కనుక సామాజిక వనరులు వినియోగించేటువంటి విధానాల్లో 2 విధానాలు ఉన్నాయి. ఏమిటా 2 విధానాలు అంటే ఏం చెప్తాం? పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుని వెళ్ళటం, సమాజానికి పాఠశాలని తీసుకొని రావటం. కనుక పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులారా, అభ్యర్థులారా ఒకసారి గమనించండి. సాంఘిక శాస్త్రం యొక్క వనరుల్లో భాగంగా మనం ఏమేమి చూసాం? సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాలను చూసాం, సాంఘిక శాస్త్రం యొక్క గ్రంథాలయాన్ని చూసాం, సాంఘిక శాస్త్రం యొక్క క్లబ్ను చూసాం, సాంఘిక శాస్త్రం యొక్క వస్తు ప్రదర్శనశాల లేదా మ్యూజియాన్ని చూసాం, సాంఘిక శాస్త్రం యొక్క సామాజిక వనరుల వినియోగాన్ని చూసాం. కనుక ఈ అంశాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి? అభ్యాసనం చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే మీరు యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి కనుక వీటిని వాటి ద్వారా కూడా చూడవచ్చు. మీకు వాట్సాప్లో కూడా అందుబాటులో ఉంటుంది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చేసేటువంటి ఇలాంటి ప్రయత్నంలో భాగంగా వీటన్నిటిని ఉపయోగించి ఈ చెప్పేటువంటి అంశాలన్నిటి మీద అధ్యయనం చేసి ఈ అంశాలని బాగా నేర్చుకుని మీరు వాటి మీద ఒక పట్టు తెచ్చుకుని పరీక్షల్లో బాగా రాసి అత్యధిక మార్కులు తెచ్చుకుని విజయం సాధిస్తారని, ఒక మంచి ఉపాధ్యాయుడిగా సమాజానికి ఉపయోగపడతారని లేదా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం.